నాన్న క్లాస్ ఫస్ట్ వస్తే సైకిల్ కొనిస్తా అన్నావు కదా, ఎప్పుడు కొనిస్తావు? నా చిట్టి తల్లికి ఏం కావాలో నాకు తెలుసమ్మా. నీకోసం ఇంట్లో సైకిల్ ఎదురు చూస్తుంది. నేను మీతో కూర్చోవచ్చా? మిమ్మల్ని చూస్తుంటే మా ఫ్రెండ్సే గుర్తొస్తున్నారు. మేం కలిసేదే వీకెండ్కి ఒకసారి. మేమెందుకు స్ట్రేంజర్తో టేబుల్ షేర్ చేసుకుంటాం? అతను ఏదో బాధలో ఉన్నట్టు ఉన్నాడు. ఉండనిలే, మనకు కూడా టైంపాస్ అవుద్ది. కూర్చోండి. మీ చేతికి ఏమైంది? లాస్ట్ వీక్ ఇదే టేబుల్లో మా ఫ్రెండ్స్తో కూర్చున్నాను. ఫుల్గా తాగాను, చిల్ అయ్యాను. వెళ్ళేటప్పుడు ఎంత చెప్పినా వినకుండా నేనే డ్రైవ్ చేశా. తర్వాత ఏమైంది? యాక్సిడెంట్ అయింది. మీ ఫ్రెండ్స్ ఇంజూర్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారా? అందరూ చనిపోయారు. ఆ యాక్సిడెంట్లో మా ఫ్రెండ్స్తో పాటు ఆపోజిట్ వెహికల్లో వస్తున్న ఒక ఫాదర్ అండ్ డాటర్ కూడా చనిపోయారు. ఆ చివరి క్షణంలో ఆ చిట్టి తల్లి, నాన్న నాకు చాలా నొప్పిగా ఉంది అని అంటుంది. ఆ మాటలు ఇంకా నా చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి. భగవంతుడా, నన్ను ఈ భూమి మీదకి ఇందుకే పంపించావా అని ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నారు. మీరు నేను చేసి తప్పు చేయకండి. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళండి. ఏం చూస్తున్నావు? అందరూ చనిపోయారు. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళండి. ఏమైంది? ఎంతసేపు మనం మాట్లాడింది ఒక ఆత్మతో. వాట్ హ్యాపెన్? బుక్ ద క్యాబ్. ఏమైంది? మన కారు ఉంది కదా. ఇంతసేపు మనం మాట్లాడింది ఒక ఆత్మతో. తర్వాత ఏమైంది? తను చేసిన ఒక తప్పు వలన కుటుంబాలే కాదు, ఒక చిన్న పాప కలలు, ఆశయాలు, భవిష్యత్తు తనకు తెలియకుండానే నాశనం చేశాడు. ఏం కాదులే అనుకుని మనం ఫుల్గా తాగి మనం చేసే తప్పుల వలన తరతరాలకు తీరని బాధను మిగులుస్తున్నాం. మనం భయపడాల్సింది దేవుడికో దయానికో కాదు, మన అంతరాత్మకి.